ప్రతి 4వ శనివారం పాఠశాలలో నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థుల క్షేత్ర పర్యటన. మా ఊరి చెరువు పాలడుగు చెరువు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పాలడుగు, మోత్కూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థుల యొక్క ఈ వారం క్షేత్ర పర్యటన. మన ఊరి చెరువును ఎప్పుడైతే చెరువును శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. మా ఊళ్ళో మొత్తం వచ్చి బట్టలనే ఉత్తారు, ఆ మురికి మొత్తం వాళ్ళకే పోతుంది. ఊళ్ళో మొత్తం వచ్చి బర్రెలనే కడుగుతారు, ఆ మురికి మొత్తం వాళ్ళే పోతుంది. ఊళ్ళో మొత్తం పొద్దుగాలు తిరిగి వస్తారు, అట్లా కూడా ఖరాబ్ అవుతాయి. పెద్ద చెరువు మన మోత్కూరు మండలంలోనే చాలా పెద్ద చెరువు ఇది. 4 ఊర్ల వ్యవసాయ భూములకు ఆధారితమైనటువంటి చెరువు. 4 ఊర్లే కాకుండా దీని ద్వారా భూమిలోకి వెళ్ళినటువంటి నీటి ద్వారా ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తాయంటే చాలీ గౌరారం దగ్గరికి వెళ్తాయి. చాలీ గౌరారం అయితే ఈ నీళ్లు ఇక్కడ దత్తప్పగూడెం, తర్వాత అనాజిపురం, తర్వాత దాసారం, తర్వాత పొడిచేడు. ఈ పొడిచేడు మల్లన్న కుంట అని ఉంది. మల్లన్న కుంటలో కూడా ఈ నీళ్ళే తీసుకెళ్తారు. మరి ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి అదే కాకుండా ఈ చెరువుకు మరి 2 తూములు ఉన్నాయి. మరి ఒకటి ప్రధానమైనటువంటి తూము అక్కడ ఉన్నది, తర్వాత సెకండ్ది ఈ ప్రాంతంలో ఉన్నది. తర్వాత అలుగులు 2 ఉన్నాయి, ఒకటి చిన్న అలుగు, ఒకటి పెద్ద అలుగు. ఈ యొక్క అలుగు చెరువు నిండగానే ఆ యొక్క నిండినటువంటి తరువాత ఎక్కువైనటువంటి వాటర్ ఆ చెరువు మించెళ్ళి అలుగు మించెళ్ళి బయటికి పోయి మళ్ళీ మూసీలోనే కలుస్తూ ఉంటాయి. మరి ఆ యొక్క ఈ చెరువులో ఆ వ్యవసాయమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మన యొక్క ఈ బెస్తా అంటే వాళ్ళని ఏమంటారు మేడం, ఫిషర్మెన్ వాళ్ళు వాళ్ళ జీవనాధారమైనటువంటి చేపలను పట్టుకొని జీవనాధారంగా మరి జీవిస్తూ ఉంటారు. ఇలాంటి చాలా ఈ చెరువు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కట్ట మీద వెలిసినటువంటి కట్టమైసమ్మ దేవాలయం. ఈ చెరువు నిండగానే ప్రతి సంవత్సరం కూడా కట్టమైసమ్మ దగ్గర బోనాలు ఎత్తి చేసేటువంటి కార్యక్రమం మన పాలాడుగు గ్రామ ప్రజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ చెరువుని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక వ్యక్తిని కూడా నిర్మించిండ్రు. వారికి గ్రామ పంచాయతీ తరఫున లేకపోతే మండల ఆఫీస్ తరఫున వారికి పారితోషికంగా ఎంతో కొంత ఇచ్చి నిర్వహిస్తూ ఉంటారు. నీళ్లు వేస్టేజ్ కాకుండా ఈ యొక్క వేరే వాళ్ళు ఈ చెరువులో దిగి చేపలు పట్టకుండా వేస్ట్ చెత్తని చేదారాన్ని వేసి చెరువును నీటి మట్టాన్ని లోతును తగ్గించకుండా ఆ వ్యక్తి కాపాడుతూ ఉంటాడు. మనం ఈ చెరువులను కాపాడుకుంటే కరువులను దూరం చేసిన వాళ్ళం అవుతాం. అదే చెరువును పాడు చేస్తే కరువును ఆహ్వానించినట్టు. మరి మనం అందరం కలిసి మరి మనకు తెలిసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెరువు యొక్క ఉపయోగాలు, చెరువు వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలియని వాళ్ళకందరూ కూడా మనం తెలియజెప్పాలి.
ఓకే, విన్నారు కదా చెరువు గొప్పతనం. మన పాలడుగు చెరువు దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువు. ఇది ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించినటువంటి చెరువు. నాకు తెలిసి ఇది కాకతీయుల కాలం నుంచి కూడా ఉండవచ్చు. ఇంత పెద్ద చెరువు ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 5-6 గ్రామాలకు సాగునీటిని అందిస్తుంది. దాదాపు 3500 ఎకరాల భూమి దీని కింద సాగు భూమి ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పిస్తుంది. జీవనోపాధి అంటే ఇక్కడ బెస్తవాళ్ళు అంటే ఫిషర్మెన్ చేపలు పట్టుకుంటారు. చూడండి అక్కడ మధ్యన వల వేసిండ్రు, ఇక్కడ కూడా వల ఉంది. ఈ వలతో చేపలు పట్టుకుంటారు. మీ వెనక పడవ కూడా ఉంది చూడండి. ఆ పడవల దాంట్లోకి వెళ్ళి వాళ్ళు చేపలు పట్టుకుంటారు. మెల్లగా తర్వాత చూద్దాం, పడవ ఎక్కుదాం. మెయిన్గా మనం ఏం చేయాలి, చెరువులను కాపాడుకోవాలి. మనకు నీరు కావాలి అంటే, మనకు జీవనాధారమైనటువంటి నీటిని మనం నిల్వ ఉంచుకోవాలంటే మనకు ప్రధానమైనటువంటి సోర్స్ ఏంటంటే చెరువు. ప్రతి గ్రామానికి కూడా చెరువు ఉంటుంది. ఆ చెరువులో నీటిని నిండుగా ఉంచుకోవాలి, వృధా చేయకూడదు. ముఖ్యంగా ఆ చెరువులో పూడిక నిండకుండా చూసుకోవాలి. అంటే చెరువును కలుషితం చేయొద్దు. చెరువులో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఊళ్ళో ఉన్న వ్యర్థ పదార్థాలు మొత్తం తీసుకొచ్చి చెరువులో వేస్తారు. అలా వేయకూడదు. చెరువును శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ నీరు మనం వాడుకుంటున్నాం. వాడుకునే నీరు ఏ విధంగా ఉండాలి? మరి చెరువుల నీళ్ళు మనం బట్టలు ఉతుకోవడానికి వాడుకుంటాము, తర్వాత ఏదైనా అవసరాల కోసం వాడుకుంటాము. ఇంట్లో చేపలు పెరుగుతాయి, అందులో ఉన్న వాటిని తిని ఆ చేపలు మంచిగా ఉంటాయి. అందులో గలీజు చెత్త చెదారం వేస్తే ఆ చెత్త చెదారం తింటే ఆ చేపలు కూడా కలుషితం అయిపోతే ఆ చేపలు తింటే మనకు కూడా రోగాలు వస్తాయి. కాబట్టి చెరువులో ఉన్న నీళ్ళు శుభ్రంగా ఉంటేనే చెరువులో పెరిగే జీవరాశులు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. కాబట్టి చెరువును శుభ్రంగా ఉంచుకోవాలి. చెరువులో చెత్త చెదారం వేయద్దు. ప్లాస్టిక్ బాటిల్ అవన్నీ చెరువులో వేయాలా? చెరువులో ఊర్లో ఉన్న చెత్త మొత్తం తీసుకొని చెరువులో వేయాలా? ఊర్లో ఏమైనా జంతువులు చచ్చిపోతే తీసుకొని చెరువులో వేయాలా? చెరువులో పొద్దుగా లేచి వచ్చి అంత కాలకృత్యాలు తీసుకోవాలా? చేయొద్దు. ఏం చేయాలి? చెరువును శుభ్రంగా ఉంచుకోవాలి. చెరువులో పూడిక తీయాలి, చెరువులో నీటి మట్టం పెంచాలి, చెరువులో యొక్క నీటి పరిమాణాన్ని పెంచాలి. ఎందుకంటే చెరువులో ఎన్ని ఎక్కువ నీళ్ళు ఉంటే మనకు అంత లాభం. అవునా? మన గ్రామంలో బోర్లు వేయాలంటే చెరువులో నీళ్ళు ఉంటేనే బోర్లలో నీళ్ళు ఉంటాయి. చెరువు ఎండిపోతే బోర్లు ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతే తాగడానికి నీళ్ళు కూడా ఉండవు. ఈ చెరువు కింద ఉన్నటువంటి గ్రామాలలో ఈ చెరువు యొక్క నీటి ఊట వల్ల బోర్లలో బావులలో నీళ్ళు వచ్చి వ్యవసాయం బాగా జరుగుతుంది. ఇప్పుడు చెరువు ఎండిపోయింది అనుకోండి, అటు కింద ఉన్నటువంటి 4-5 గ్రామాలకు నీళ్ళే దొరకవు. మనతో పాటు ఆ గ్రామాలు కూడా నీళ్ళు లేకుండా పోతాయి. కాబట్టి చెరువులను ఏం చేయాలి? మనం సంరక్షించుకోవాలి. ఏం చేయాలి? చెరువులను సంరక్షించుకోవాలి, చెరువులను శుభ్రంగా ఉంచుకోవాలి, చెరువుల యొక్క పూడిక తీసివేయాలి, ఆ చెరువు గురించి తెలుసుకోవాలి, ఆ చెరువు వల్ల లాభాలు ఏంటి అని మనం 10 మందికి చెప్పాలనా? మన చెరువు గొప్పది అని చెప్పాలనా వద్దా? మన చెరువు, మన పాలడుగు చెరువు ఎంత గొప్పది అనేది అందరికీ చెప్పాలంటే ఆ చెరువు గురించి మనం తెలుసుకోవాలంటే ఆ చెరువు కాడికి వచ్చి మనం చూడాలి. నేను మీ క్లాస్లో కూర్చోబెట్టి మన పాలడుగు చెరువు ఇట్టా ఉంటుంది అట్టా ఉంటుంది అని మీకు అర్థమైద్దా? అదే చెరువు కాడ తీసుకొస్తే, ఇప్పుడు చెరువును చూస్తే మీకు ఎంత ఆనందంగా ఉంది? మస్తు ఆనందంగా ఉందా? సూపర్ ఆనందంగా ఉందా? ఎంత ఆనందంగా ఉందో ఒకసారి మొత్తుకొని చూద్దాం. చేతులు పెట్టుకొని మొత్తుకోవాలి పైకి అనుకుంటా. అంటే మన చెరువు మనకు ఆనందం అంటే ఏంది? కేరింతలు కొడతాం. ఎప్పుడు కొడతాం? పండుగ నాడు, పబ్బాల నాడు, ఇంటికి చుట్టాలు వచ్చినాడు, మన ఇంట్లో పిండి వంటలు చేసినాడు, మనం పంటతో చికెన్తో తిన్నాడు, మనం ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, అమ్మ నాన్న బట్టలు తెచ్చినాడు, బర్త్డే చేసుకున్నాడు, సంతోషంగా ఉంటాం. ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నామా? ఎందుకు? మన ఊరి చెరువును మనం చూసినాం. ఏం చేసినాం? చాలా మంది ఈ చెరువు కాడికి ఎంతో మంది రాకపోవచ్చు, భయంకు ఇళ్ళ పడితే మనం ఏమైనా ఏమో నీళ్ళలో మునిగిపోతామని. కానీ ఈత నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎంతమందికి ఈత వస్తే చేతులెత్తండి. ఓ అమ్మ, చాలా మందికి రాదుగా. మరి అల్ల పడితే ఏం చేస్తారు? ఈత కొడతారు. ఈత రాకపోతే వచ్చిన వాళ్ళు కొడతారు, రానోళ్ళు. అందుకనే మనం ఎక్కడైనా పోతే ప్రమాదం జరుగుతుంది, నీళ్ళలో పడితే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈత నేర్చుకోవాలి. మనం లక్నవరం పోయినాం, పడవ ఎక్కినప్పుడు మనకు లైఫ్ బోట్లు ఇచ్చారు, లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఒకవేళ పొరపాటున మనము పడవకి ఏమైనా అయితే నీళ్ళలో పడిపోతే అవి వేసుకోవాలి, గాలి ఉంటుంది అందులో, లైఫ్ జాకెట్. అలాగే మనము ఈత కూడా నేర్చుకుంటే లైఫ్ జాకెట్ అవసరం లేదు, ఈదుకుంటూ రావచ్చు. ఓకేనా? సో అందరం ఒకసారి చెప్పండి, ఎంపీఎస్ పాలడుగు సూపర్ స్టార్ అట. చెప్పండి, ఎంపీయూపీఎస్ పాలడుగు స్టార్.
చుక్ చుక్ రైలు వస్తుంది. పక్కకు జరగండి. జోజో పాప ఏడ్వాకు. లడ్డు మిఠాయి తినిపిస్తా. పాలడుగు చెరువు చూపిస్తా. ఎర్రటి బెలూను ఇప్పిస్తా. గుండ్రగా నిన్ను తిప్పిస్తా. చెరువు పక్కన ఆడిపిస్తా. చెరువులోన చూపిస్తా. చేపలు నీకు పట్టిస్తా. పడవ నిన్ను ఎక్కిస్తా. మా ఊరి చెరువు చూపిస్తా. మంచి చెరువు చూపిస్తా. హాయ్ పిల్లలు, హాయ్. ఏ ఊరు మీది? ఏ స్కూలు? ఎంపీ యూపీఎస్ పాలడుగా. ఓకే, ఎక్కడికి వచ్చిర్రు? ఎందుకు వచ్చిర్రు చెరువు దగ్గరికి? చూస్తుంది. బాగుందా? బాగుందా?
ఇది చెరువు, అదంతా చెరువు వెనుక భాగం అన్నా. ఈ చెరువుకు అక్కడ కట్ట ఉంటది చూసారా, అంటే నీళ్లు ఆ కట్ట దాటి అవతలికి పోవిగా, ఈ కట్ట యువతలే నిలబడతాయి. కట్ట అంటే ఏంది, నిలిపేది, అంటే నీళ్ళన్నీ అవతలికి పోకుండా ఇక్కడ మొత్తం నిలబడతట్టు వెనుక భాగం మొత్తం పేద విస్తీర్ణంలో చెరువు మొత్తం నిలబడుతుంది. ఈ చెరువులో ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు, వర్షం పడ్డప్పుడు వస్తాయి. వాగు వస్తుంది కదా, అవునా, వాగు వచ్చి చిన్న చిన్న కాలువలు మొత్తం వచ్చి చెరువులో కలుస్తాయి, చెరువు మొత్తం నిండుతుంది. మరి చెరువు మొత్తం నిండిన తర్వాత ఎక్కువ నీళ్ళు ఎక్కడ పోవాలి, బయటికి పోవాలి. బయటికి పోవడం కోసం అక్కడ చూడండి అలా కట్ట కట్టి చూడండి రాయితోని. అదే మట్టి కట్ట అయితే కొట్టుకొని పోతుంది, మట్టి కట్ట అయితే. కాబట్టి ఏం చేస్తారు, రాయితో కడతారు అన్నమాట. అంటే ఆ కట్ట కంటే కొంచెం తక్కువ ఎత్తులో కడతారు అన్నమాట. ఈ నీళ్ళు మొత్తం ఎక్కువ నీళ్ళు మొత్తము ఆ కట్ట మీద నుంచి అవతలికి వెళ్ళిపోయి ఆ అలుగు మీ దాన్ని ఏమంటారు, అలుగు అంటారు. అలుగు మీద నుంచి అవతలికి వెళ్ళిపోయి మళ్ళీ వాగులంగా మళ్ళీ వేరే చెర్లకు పోతాయి. దాన్ని అలుగు అంటారు. ఇంకో మాదం మత్తడి అంటారు. ఇంకేమంటారు, మత్తడి వస్తుంది అంటే చెరువు నిండింది అని అర్థం. మత్తడి దుంకింది అంటే నీళ్ళు అవతలకు దుంకుతున్నాయి. దుంకడం అంటే నీళ్ళు ఎక్కువైతే అవతలు దుంకేది. సో అలుగు పోస్తుందని మత్తడి పోస్తుంటాము. అలుగు పోస్తుందంటే ఏంది, చెరువు నిన్నట్టు. మరి అలుగుల నుంచి నీళ్ళు ఎక్కడ పోతాయి, కిందికి అలాగే వాగులోకి పోయి కింద ఉన్న వేరే చెరువులోకి పోతాయి. ఈ విధంగా చెరువు మొత్తం నిండిన తర్వాత వచ్చి చూస్తే చాలా బాగుంటది. ఈ చెరువులో చేపలు పట్టుకుంటారు. ఈ చెరువుల నీళ్ళతోటి మనం వ్యవసాయం కోసం పంటలు పండించుకుంటాము. ఈ చెరువుల నీళ్ళ కోసం మనం ఊళ్ళో అవసరాలు తీర్చుకుంటాము. ఇందులో చాలా పనులు చేసుకుంటాం. అంటే మనకు ఒక ఊరికి ఒక చెరువు ఉంటే ఎంతో లాభం. చెరువు లేకపోతే ఆ ఊరు మొత్తము ఏముండదు, దుర్భాగ్యం ఉంటుంది. అంటే పంటలు పండవు. ఏ ఊళ్ళో అయితే చెరువు బాగుంటుందో, ఏ ఊళ్ళో పెద్ద చెరువు ఉంటుందో, ఏ ఊళ్ళో చెరువు నిండా ఉంటుందో, నీళ్లు బాగుంటాయో ఆ ఊరు శిష్యశ్యామలంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సుఖంగా హాయిగా ఉంటారు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, చెరువును కాపాడుకోవాలి. మన ఊరు చెరువును మనమే కాపాడుకోవాలి. ఏం చేయాలి, మన ఊరి చెరువును చెరువులో వ్యర్థ పదార్థాలు వేయొద్దు. ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కవర్లు వేయొద్దు. ఎందుకంటే వాటిని తిని ఆ చేపలు చచ్చిపోతాయి. అవునా, మనం అందులో చేపలు పెంచుకుంటున్నామా, ఆ చేపలు మనమే తింటాం కదా. మన ఊళ్ళో ఉన్న బెస్తవులు పడతారు, ఫిషర్మెన్ పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత వలలు వేసుకొని పట్టుకున్న తర్వాత మనకు అమ్ముతారు, మనం కొనుక్కొని తింటాం. మరి ఆ గలీజు తింటే ఏమైంది, మనకి రోగాలు వస్తాయి. కాబట్టి ఆ చెరువును శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ మురికి నీళ్ళు కూడా దీంట్లో రానియొద్దు. ఇళ్ళ శుభ్రమైన నీరు ఉండాలి. అర్థమైంది కదా. కాబట్టి ఎప్పుడైతే చెరువును శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. మా ఊళ్ళో మొత్తం వచ్చి బట్టలనే ఉత్తారు, ఆ మురికి మొత్తం వాళ్ళకే పోతుంది. ఊళ్ళో మొత్తం వచ్చి బర్రెలనే కడుగుతారు, ఆ మురికి మొత్తం వాళ్ళే పోతుంది. ఊళ్ళో మొత్తం పొద్దుగాలు దీనికి వస్తారు, అట్లా కూడా ఖరాబ్ అవుతాయి. మరి ఇవన్నీ చేస్తే ఎవరికి నష్టం? కాబట్టి మనం ఏం చేయాలి, నీట్గా ఉంచుకోవాలి, మన చెరువును కాపాడుకోవాలి. అర్థమైంది కదా. ఓకే రైట్. అందరూ ఇప్పుడు ఎక్కడ పోదాం, స్కూల్కి పోదామా? బాయ్. పాలడుగు చెరువు బాయ్. మా ఊరికి పంటలు పండించు, మా ఊరికి నీటిని అందించు, మా ఊరిని చల్లగా చూడు. అమ్మా చెరువమ్మ తల్లి నమస్కారం. బాయ్. మన చెరువుకు టాటా చెప్పండి, బాయ్ చెప్పండి. బాయ్.